అందరికీ శుభోదయం. ఉదయకాలము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. అవును, అనేకసార్లు మనము అనేక సందర్భాల్లో అనేక వాక్యములను లేదా దేవుని మాటలను వింటూ ఉంటాం. ఆదివారం ఆరాధన కావచ్చు, స్త్రీల కూడిక కావచ్చు, ఉపవాస ప్రార్థన కూడిక కావచ్చు, యవనస్తుల కూడిక కావచ్చు, ఏ విధమైనటువంటి కూడికలో మనం పాల్గొన్నప్పటికీ లేదా ఆయా రకాల సువార్త సభలకు వెళ్ళి అక్కడ దేవుని వాక్యాన్ని వింటున్నప్పటికీ, ఏ సందర్భంలో వాక్యము విన్నప్పటికీ, ఈవెన్ కుటుంబ ప్రార్థనలో కావచ్చు, ఇక్కడ ఏమంటున్నాడంటే వినిన సంగతులను విడిచిపెడితే కొట్టుకొని పోయే ప్రమాదం ఉన్నది అనే విషయాన్ని భక్తుడైన అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు చాలామంది చాలాసార్లు దేవుని వాక్యాన్ని వింటూ ఉంటారు. ఈరోజు యూట్యూబ్ క్రిస్టియన్ ఛానల్స్ చాలా మన మధ్యలోనికి వచ్చేసాయి. టెక్నాలజీ పెరుగుతుంది కనుక సమృద్ధిగా ఈరోజు మనకు వాక్యము అందించబడుతుంది. వింటూనే ఉన్నాం. పోయిన ఆదివారం మీరు దేవుని సన్నిధికి వెళ్ళి ఏ వాక్యం వినాలో చెప్పండి అని మనం ఇతరులను ప్రశ్నిస్తే, అనగా వెళ్ళిన వారిని, ఎంతమంది దాన్ని తిరిగి చెప్పగలుగుతారు, నేను ఫలానా సందేశం విన్నాను అని? చాలాసార్లు మనం వింటాం, ఈ చెవితో విని ఆ చెవితో వదిలివేస్తాం. అందుకనే మనం రకరకాల జీవన వ్యాపారంలో కొట్టుకొని పోతున్నాం. లోక సంబంధమైనటువంటి పనులలోకి మనము కొట్టుకొని పోతూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎక్కడ దేవుని వాక్యం విన్నా సరే హృదయం అనే పలక మీద రాసుకొని వాటిని మన జీవితాలకు అన్వయించుకుంటేనే ఫలితం ఉంటుందని గుర్తుపెట్టుకుందాం. అందుకే ఇక్కడ ఏమంటాడంటే జాగ్రత్త కలిగి ఉండమంటాడు. విన్న వాక్యమును జాగ్రత్తగా కలిగి ఉండాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. అందరికీ వందనాలు.